2026ను కొందరు హీరోలు చాలా స్పెషల్ గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ శర్వానంద్ తాను నటిస్తున్న సినిమాలన్నింటినీ వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నాడు అంటూ ప్రచారం సాగుతుంది. ఇప్పుడు సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి కూడా నెక్స్ట్ ఇయర్ తీన్ మార్కు రెడీ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ కు మెగా ఫిల్మ్ ఫెస్టివల్ ను రెడీ చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ లో చాలా ఏళ్ల తర్వాత ఒకే ఏడాది 3 చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకాస్త క్లారిటీగా చెప్పుకోవాల్సి వస్తే 25 ఏళ్ల తర్వాత చిరు ఒకే ఏడాది 3 చిత్రాలు విడుదల చేయబోతున్నారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఒకే ఏడాదిలో చిరు మృగరాజు, శ్రీ మంజునాథ, డాడీ చిత్రాలను విడుదల చేశారు. ఆ తర్వాత చాలా వరకు ఏడాదికి ఒక్క సినిమానే రిలీజ్ చేస్తున్నాడు. కుదిరినప్పుడు 2 చిత్రాలు విడుదలయ్యాయి. 2 ఏళ్ల క్రితం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య ఒకే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నెక్స్ట్ కూడా ఇదే ట్రెండ్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత వేసవిలో విశ్వంభర విడుదల కానుంది. ఇక ఇయర్ ఎండ్ కు బాబీ దర్శకత్వంలో చిరు నటించే న్యూ మూవీ రిలీజ్ కానుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.